వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మకుట్టి. ఈరోజు మీకు ఒక క్విక్ రెసిపీ చూపిస్తాను. ముందుగా ఆ కడాయిలో ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కేదాకా ఉండాలి. ఇదే మెయిన్ టేస్ట్ ఇచ్చేది ఇదేనండి, ఈ ఐరన్ కడాయి. మనం చేసుకునే ఫ్రైడ్ రైసెస్లో అలా ఈ కడాయి చాలా అంటే చాలా ఆ ఫ్లేవర్ని తీసుకొని వస్తుంది. గిన్నెని బట్టి కూడా అంటారు కదా, అలా. దాంట్లో ఆయిల్ హీట్ అయ్యాక 3 ఎగ్స్ని వేసేయాలి. దాంట్లో బాగా ఇట్లా స్మాష్ చేసేయాలి, కలపాలి. అంటే ఎట్లా అంటే పీసెస్ లాగా వచ్చేటట్టుగా మీకు వీడియోలో చూపించే విధంగా బాగా ఇలా దాన్ని స్మాష్ చేసుకోవాలి. అది వేడయ్యాక మనం ఇది బీట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇలానే వేసేసాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసా, పెప్పర్ కూడా వేసేసాను. వేసి మళ్ళీ బాగా మిక్స్ చేశాను. ఎట్లా అంటే దాన్ని బాగా స్పూన్ తోటి ఇట్లా బీట్ చేసుకుంటా పెట్టాను. మన ఫ్రైడ్ రైస్ని బాగా ఫ్లేవర్ ఇచ్చేది ఈ కడాయినేనండి, ఐరన్ కడాయి. చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇది అయ్యాక అది తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ ఎగ్ని ఒక బౌల్లో పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఫ్రైడ్ రైస్ కోసం కావాల్సిన కరివేపాకు, క్యారెట్, గార్లిక్ చిన్న పీసెస్ని కట్ చేసుకున్న, గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాము. అది బాగా కొంచెం మంచిగా నూనెలో వేగేటట్టుగా చూసి దాంట్లో కొంచెం పెప్పర్ వేసుకున్నాను. పెప్పర్ వేసుకొని బాగా కలిపానండి. ఇది మనం ఎంత మంచిగా దాంట్లో ఫ్రై అయితే అంత మంచిది. ఫ్లేమ్ అనేది కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మధ్యలో హై స్లిమ్ అది అంటే అకార్డింగ్ టు, ఎందుకంటే అది ఐరన్ కడాయి కదా, తొందరగా హీట్ ఎక్కువైపోతుంది. దాన్ని బట్టి మనం దాన్ని సెట్ చేసుకోవాలి. అండ్ దీంట్లో మెయిన్ టేస్ట్ మనకి ఎందుకు వస్తుంది అని అంటే అది ఐరన్ దాంట్లో చేయడం వల్లనో, అది హోటల్ స్టైల్లో చేసే సౌండ్ వల్లనో దేని వల్లనో తెలియదు, కానీ చాలా అంటే చాలా టేస్ట్ వచ్చేస్తుంది. మనం నార్మల్ గిన్నెలో చేసుకున్న దానికంటే దీంట్లో కంపేర్ చేస్తే సేమ్ అదే మెథడ్, కానీ రెండిట్లో ఎందుకో చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది. అయితే నేను లెఫ్ట్ ఓవర్ రైస్ని, ఆఫ్టర్నూన్ కుక్ చేసిన లెఫ్ట్ ఓవర్ రైస్ని కలుపుకొని దాంట్లో వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, ధనియాల పొడి, కారం పొడి, మిరియాల పొడి వేసుకున్నాక కొంచెం వెనిగర్, కొంచెం సోయా సాస్, మూత ఉంటుంది కదా దాంట్లో కొంచెం సోయా సాస్, గ్రీన్ చిల్లీ కొంచెం వేసుకున్నాను, రెడ్ చిల్లీ సాస్ కూడా కొంచెం వేసుకున్నాను. అంటే మనం దాని లిడ్ వస్తుంది కదా, దాని మెజర్మెంట్ తోటి వేసుకున్నాను నేను. వేసుకున్నాక బాగా మిక్స్ చేశాను దాన్ని. అంటే మనం పైన వేసిన మసాలా మొత్తం దాంట్లో మిక్స్ అయ్యేటట్టుగా వేసాను. నేను ఇప్పుడు ఎగ్ వేస్తున్నాను. అంటే ఎగ్ ఇప్పుడు వేస్తే ఏంటంటే మనం దాంట్లోనే మిక్స్ చేస్తే మనకు మొత్తం స్మాష్ లాగా అయిపోతుంది, ఎగ్స్ కనిపించవు. ఇలా వేస్తే ఏంటంటే మనకు మధ్యలో తింటుంటే ఎగ్ పీసెస్ కూడా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దాని మీద కొంచెం కొత్తిమీరతో గార్లిక్ చేసి హాఫ్ లెమన్, చిన్నదైతే ఫుల్ ఇవ్వండి, మీడియం సైజ్ లెమన్ అయితే హాఫ్ వేయండి. హాఫ్ లెమన్ని నేను కట్ చేసుకొని హాఫ్లో దాని మీద వేసాను. చూసారు కదా, రైస్ అయితే అసలు ఇట్లా అతుక్కున్నట్టు అలా లేదు, పొల్లుగా చాలా మంచిగా వచ్చింది.